ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ముక్తకంఠంతో నినదించామన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందన్నారు ఆయన. ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదేనన్న బొత్స సభలో రెండే పక్షాలని, అందులో ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికార పక్షం అన్నారు. కూటమి పాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు. కానీ అదే మ్యూజికల్ నైట్ చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విదూరంగా ఉందో. ఇవన్నిటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నిటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏది ఉందో, గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్ప. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే అంటోంది వైసీపీ. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కూటమి పాలనపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్ కు లేదా అంటూ వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. 11 మందిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదా అంటూ నిలదీస్తోంది. కూటమి చేస్తున్న దోపిడీని బయట పెడతామంటున్నారు. జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం. ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షము అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా? అధికార పక్షానికి 11 మందిని ఎదుర్కొనేటటువంటి సత్తా లేదా? సమాధానం చెప్పేటటువంటి సత్తా లేదా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా 11 మందిమే కదా మేము ఉండేది. ఏ 11 మందికి కూడా సమాధానం చెప్పలేదా? అంటే మీ తప్పులు బయటపడతాయనా? మీరు చేసే దోపిడీ బయటపడుతుందనా? మీ అరాచకాన్ని బయట పెడతామనా? To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. I am proud to share that